థియేటర్కి వస్తున్నాం. బాగుంది. నైస్. బాగుంది. కామెడీ, ఫుల్ ఎంటర్టైనర్. సాంగ్స్ అన్ని బాగున్నాయి. చాలా బాగుంది. సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సార్ విక్టరీ వెంకటేష్ అంటే ఇంకా హైలైట్, ఇంకా అంతే. వెంకటేష్ గారు అంటే వెంకటేష్ గారు నాకు ఫేవరెట్. హైలైట్. మూవీ కూడా చాలా బాగుంది. అంటే లాస్ట్ కు చిన్న మెసేజ్ ఇచ్చారు, ఉపాధ్యాయులని గౌరవించాలి, చూసుకోవాలన్నట్టుగా. లాస్ట్ మెసేజ్ కూడా బాగుంది. ట్రెండ్ అవుతుంది. ట్రై చేస్తా. ఓకే. అమ్మా సార్కి లేరండి. ఏది బాగా నచ్చింది బాగా సినిమా? కామెడీ టైమింగ్ బాగుంది. నరేష్ గారు ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేస్తారు. సో ఈ సంక్రాంతికి మళ్ళీ అనిల్ రావుపూడి గారు పెట్టారా? ఫ్యామిలీ ఆడియన్స్ కి చాలా బాగుంది. సంక్రాంతి 3 సినిమాలు చూసారు కదా, సంక్రాంతి విన్నర్ ఎవరు? డాకు మహారాజు. ఓకే. అయితే కొంచెం ఫస్ట్ హాఫ్ కొంచెం డల్గా నడిచింది అంటున్నారు. లేదు, బాగానే ఉంది. కామెడీగా అంటే ఫస్ట్ నుంచి ఒక ఫ్లోలో పోతూ ఉంది. కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంది. హీరోయిన్స్ ఉన్నారు కదా, స్టోరీలో వీళ్ళకి ఏమైనా స్కోప్ ఉందా? అంటే ఇంకా స్టోరీ అంటే ఇద్దరు ఫ్యామిలీ. వెంకటేష్ గారు ఆల్రెడీ 2 హీరోయిన్స్ అంటే ఎప్పుడు ట్రెండ్ సెట్టింగ్ కదా, అది అలానే ఉంటుంది. మీకేం నచ్చింది మేడం? అంటే డైలాగ్ 3.5. బాగుంది. యాక్టర్స్ బాగుంది. కామెడీ అయితే అసలుకి మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా నవ్వుతూనే ఉంటాం. ఇంకా చాలా మంది వెంకటేష్ పని అయిపోయింది అన్నారు కదా, వాళ్ళకి అసలు ఈ నాకు తెలిసి సంక్రాంతిలో రిలీజ్ అయిన మూవీస్లో తనదే ఇంకా హిట్. గేమ్ చేంజర్ బాలయ్య మూవీ కంటే 2 మూవీస్ చూడలేదు. ట్రైలర్సే యాక్చువల్లీ నాకు అది చూసి నాకు మూవీకి రాబుద్ది కాలేదు. ఇది అయితే అసలు చాలా బాగుంది. నేను వెంకటేష్ ఫ్యాన్ కాదు కానీ చాలా బాగుంది మూవీ. అంటే అనిల్ రావుపూడి అంటే క్రింజ్ కామెడీ అంటారు కదా, దానికి వాళ్ళకి ఏం చెప్తారు? అనిల్ రావుపూడి అంటే క్రింజ్ కామెడీ అంటారు కదా కొంతమంది. లేదు లేదు, ఇది చాలా బాగుంది. ఒకసారి అందరు కంపల్సరీ చూడాల్సిన మూవీ. వెంకటేష్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? అసలు ఇంకా పేరు పెట్టడానికి ఏం లేదు, చాలా బాగుంది. ఓవరాల్ ఏం చెప్తారు? అంతే 5కి 5. అసలు ఎక్కడ కూడా ఇది రిమార్క్ అనేటట్టు అసలు ఏమీ లేదు మూవీలో. మొత్తం పర్ఫెక్ట్ ఉంది. బాగుందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుంది. వెంకటేష్ మూవీ కదా. వెంకటేష్ గారు ఎలా చేశారు? అదే బాగా చేశారు. ఇప్పటికి కూడాను ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. చూడండి. చాలా మంది వెంకటేష్ పని అయిపోయింది అంటారు కదా. ఏం లేదు, దీంతో మళ్ళీ సంక్రాంతి విన్నర్ వెంకటేష్ గారేనా? వెంకటేష్ గారే అనుకుంటున్నా, ఎందుకంటే బాగా చేశారు కదా. వెంకటేష్ యాక్టింగ్ అయితే సూపర్ ఉన్నది. సంక్రాంతికి చూడవలసిన సినిమా, ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన సినిమా. హైలైట్స్ అంటే మరి వెంకటేష్ ఇరగదీసాడు అనుకోండి. పిల్లలు ఫ్యామిలీ చిన్న అందరూ ఎంజాయ్ చేస్తారు. వెంకటేష్ కొడుకుగా కూడా పిల్లడు వేసాడు, వాడు చాలా బాగా వేసాడు. ఇంకా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. వాంటెడ్ టు సీ హిమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ అదర్ మూవీస్. మళ్ళీ కామెడీ మూవీస్ ఇంకా రావాలనుకున్నాం. మళ్ళీ ఘర్షణ, ఐ థాట్ ఆఫ్ ఘర్షణ. మళ్ళీ ఘర్షణ గుర్తొచ్చింది. మళ్ళీ సార్ యూనిఫామ్ వేసుకుంటారేమో అని మళ్ళీ వెయిట్ చేస్తాం. వెరీ నైస్, చాలా బాగుంది. హిట్, పక్కా హిట్. అంటే ఒక కొత్త యాంగిల్ బాగుంది. అంటే అందరు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అన్న, చిన్నలు పెద్దలు అన్న అట్లా కాకుండా అందరు వచ్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ సూపర్ అండి, చాలా బాగుంది. అసలు ఏంటి రేటింగ్ అని చెప్పడానికి ఏం లేదు. 10/10 అండి రేటింగ్. సరదాగా ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ అండి, ఎక్కడ బోరింగ్ లేదు, ఎక్కడ లాగ్ లేదు. డైరెక్షన్ కానీ అండ్ వెంకటేష్ కామెడీ, ఆ చిన్నబాబు కామెడీ, అన్ని విధాలు అన్ని యాంగిల్స్ కవర్ చేశాడు. ఇది బోర్ అనేది అన్నిటికంటే బ్లాక్ బాస్టర్ వెంకటేష్. నెక్స్ట్ ఇప్పుడు కమింగ్లో వెంకటేష్కి ఇది ఒక సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అనుకోవచ్చు. విన్నర్ కన్ఫామ్గా
ఫ్యామిలీ ఓరియంటెడ్ సూపర్ సూపర్ రికార్డ్ అన్ని బద్దలు కొట్టేస్తుంది అనిల్ రావుపూడిది కూడా. డైరెక్షన్ కూడా సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి సూపర్ హిట్ మూవీ ఇది. సూపర్ అంతే. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు పైకి? నేను 10 ఇచ్చిస్తాను. నాకైతే నచ్చింది అంతవరకు. మళ్ళీ మా మనవరాలు తెచ్చి మళ్ళీ చూస్తాను. థ్యాంక్ యూ. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చండి. మాస్టర్లకి గురువులు మనం పాఠాలు చెప్పే గురువులను తలుచుకునే విధంగా ఉందండి మూవీ. చూడొచ్చు, చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చు. ఏంటండి కామెడీ హిట్ అండి, బాగుంది, చాలా బాగుంది కామెడీ. చాలా బాగుందండి, చాలా బాగుంది. అప్పుడు అంటే అతను రమణ గోగుల గారి సాంగ్ చాలా హిట్. అప్పుడు ఎప్పుడో తీశారు ఆయనతో, మళ్ళీ ఫస్ట్ మూవీ అంట ఆయనతో తీసింది రమణ గోగుల గారు. ఇప్పుడు తీశారు కాబట్టి ఇంకా చాలా బాగా అనిపించిందండి. అప్పుడు చిన్నబాబు కామెడీ కూడా ఆల్సో చాలా బాగుంది. చిన్నపిల్లలు చూస్తే కూడా బాగుంది. ఇప్పుడు మొత్తంగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చూడొచ్చండి, చాలా బాగుంది.